వైష్ణవ ప్రవచనాలు ఎక్కువగా తమిళ, తెలుగు, సంస్కృతంలో అయినా పట్టుబట్టాడు. పెద్ద చెక్క పలక మీద వస్త్రగాలితం చేశాడు. సన్నని ఇటుక పొడి పోసి చక్కగా పరిచి దాని మీద కర్ర పుల్లతో అక్షరాలు దిద్దటం మొదలుపెట్టి పెరుమాళ్ళు కటాక్షించాడు. అక్షరాలు రాయటం కాదు, కవిత్వం పరిగెత్తుకొచ్చి. ఇక చూడండి, పాల బలపం పట్టుకొని తాటి చెట్లెక్కి నల్లని కొండ మీద తెల్లటి కవిత్వం రాసేవా. తాటితోపు గీతతో నారాయణ వనం అయిపోయే. అలా పెరిగి పెద్దవాడయ్య. పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. అయితే సంసార బంధం కన్నా ఆధ్యాత్మిక బంధం పెరిగిపోయి భూమగౌడు కాస్త భూమ దాస్ అయిపోయాడు. సంసారాన్ని పట్టించుకోకుండా ఎంతసేపు వైష్ణవ భక్తుల చుట్టూ ప్రదక్షిణం చేస్తూ వాళ్ళ దగ్గర కొత్త విషయాలు నేర్చుకోండి. గొప్ప కవులతో స్నేహం. వాళ్ళెవరంటే తిరునగరి నరసింహదాసు, అంకి కృష్ణయ్య, ఆకుల వెంకటి వగైరా. మొత్తానికి వైష్ణవ గీతాలు రాస్తూ ఆలపిస్తూ వెళ్తున్న భూమదాసు పరమ భాగవతోత్తముడు, అపర కన్నుడుగా పేరు పొందే చెన్నమనే యతిరాజు వారి సాహచర్యంలని సంస్థానాన్ని బోర్నపల్లి అనే పేరు. రాజావారు వారి ధర్మపత్ని కూడా విష్ణు భక్తుడు కనుక భూమదాసు ఆడింది, భాగవతం పాడింది, భారతం అయిపోయి. ఉన్నన్నాళ్ళు భాగవత సప్తాహాలు. భూమదాసు ఎంత వీర వైష్ణవుడంటే ఆ ప్రాంతంలో వాటన్నిటినీ వైష్ణవీకరించి ఊరి పేరు మార్చి జగన్నాథపురమని, ఆ గ్రామంలో చెరువుకి సత్యభామ చెరువని, తన గీత కార్మికుడిగా ఉన్న రోజులు తాటి చెట్లకు కూడా తమాషా పేర్లు పెట్టి అయోధ్య, మేడ మీద చిలక, అలాగే గొల్లభామ, ఫకీరు సాబు, బాలెంత, కైకేయి, ఉగాది ధర్మరాజు, మైరావణ, రాజహంస, చిత్రగంధి, ద్వారక, ఇది వరుస. తన పొలానికి వెంకటేశ్వరుల దరియని పెంపుడు జంతువులకు కూడా వైష్ణవ నామాలు పెట్టి. వైష్ణవ ముది ఎంతదాకా పోయిందంటే ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ఓ రాత్రి వేళ పిలకల కుంపట్లో కాలుతున్న శంఖుచక్రాల ఊచలు తీసుకెళ్ళి వాళ్ళ భుజాల మీద శంఖుచక్రాలు వేసేవారు. అలాగే రాయాలనిపించిన ఏది కనబడితే గోడ నిండా బొగ్గు ముక్కలతో, ఇంటి కప్పుల మీద శుద్ధ ముక్కలతో, కనపడ్డ కుండల మీద ఎక్కడ చూసినా హరిమయ విష్ణు సహస్రనామ. భూమదాసుకు నలుగురు కొడుకు. ఏటో పండక్కి కూతుళ్ళని, అల్లుళ్ళని, బంధువర్గాన్నంతా పిలిచి వనభోజనానికి ముందు అందరినీ కూర్చోబెట్టి, పుట్టినప్పుడు మనం ఏడుస్తూ ఉంటాం, చచ్చినా ఏడుస్తూనే వెళ్తాం. అలాగే పెరిగేటప్పుడు పాల కోసం, కొంచెం పెద్దయ్యాక తిండి కోసం, మరీ ముదిరాక తోడు కోసం, పిల్లల కోసం, ఆస్తి కోసం, కీర్తి కోసం, ఇలా జన్మంతా ఏడుస్తూనే ఉంటాం. కనుక నవ్వడం ఎంత అవసరమో ఏడ్వడం కూడా అంతే అవసరం. అంచేత మీరు అంతా నా ముందు కరువు తీర మనసు నిండా బిగ్గరగా ఏడబడి అని ఏడ్పుల పోటీ పెట్టి బాగా ఏడ్చిన వాళ్లకు బహుమతి కొత్త ఫిలాసఫీ ప్రతిపాదించాడు. నవ్వుల క్లబ్బులకు మళ్ళీ ఏడ్పుల క్లబ్. భూమదాసుకి సాహిత్యంలోనే కాదు, ఆయుర్వేదంలో కూడా మంచి ప్రవేశం. దీర్ఘకాల తలనొప్పితో బాధపడేవారు రెండు చూపుడు వేళ్ళని ఔషధంగా రాసుకొని ఆ గంధాన్ని రోగి కళ్ళల్లో పెట్టారు. మొండి వ్యాధులకు, చర్మ వ్యాధులు చేపమందు ఇంగువతో చేసి ఇచ్చేవారు. అలాగే శుద్ధి చేయడం, భస్మం, లేహ్యాలు వగైరాలు తయారు చేస్తూ స్వర్ణభస్మం, రజిత భస్మాలు తయారు చేసేటప్పుడు రోకళ్ళకి బంగారు, వెండి, పొన్నులు వేయించి స్ఫూరించేవారు. ఎప్పుడు దేశాతట చేసిన భుజాన తోలు సంచిలో మరొక సంచి వేసేకునేవారు. సాహిత్యం, వైద్యం, పూజా సామగ్రి
నిత్య అవసరాలన్నీ అందులో. 4 పచ్చడి డబ్బీలు, 6 రకాల పాషాణాలు, విశాల విరుగుడు మందు, ఉసిరికాయ, ఇనుప పొయ్యలు, వజ్ర చింతామణి మాత్రలు, పట్టు ఉత్తరీయం, తానికయ, కరక్కాయ, త్రిఫాలం, పైచానికి వెచ్చాలు, త్రాసు, జ్వరాంకుశం, మంచి జాలాబ్, తెల్ల మిరియాలు, యాలకులు, జాపత్రి, చిన్న కత్తి, అమృతాంజన్, అవ్వలు, అలా దజ్జ అంటే ఒరిజినల్ అని. అలాగే భూమదాసు శాపానుగ్రహ సమర్థుడని కూడా అంట. వేములవాడ భీమ కవిల ఒకసారి ఒక ఊరి దొర లక్ష్మారెడ్డి తనని భక్త బృందాన్ని కొట్టి మిట్ట మధ్యాహ్నం వీపుల మీద బండలు పెట్టి మోయించాడు. దాంతో కోపం వచ్చిన భూమదాస్ అవని కడు పాతకుడి భువినేలిన లక్ష్మారెడ్డి బూడిద యగునే కవిగా వాని శపించిది. కవి తెట్టును పాము కాటు కట్టి కుడుపురా అన్న. తర్వాత లక్ష్మారెడ్డికి కుష్ఠరోగం వచ్చి పురుగులు పడిపోయాడని అప్పటి నుంచి భూమదాసుని వరకవి భూమదాసని కూడా పిలవటం ప్రారంభం. భూమదాసు అలా చాలా చాటువులు కూడా. అలాగే రామసంతకం, తిరునామాలు, జానపదాలు, మంగళహార్, కృష్ణజలి వగైరా చాలా సాహిత్యాలు. వర్ణ సంకరాన్ని తూర్పారబడుతూ తండ్రి మధ్వాచారి, తనయుడు భట్రాజు, జనని రామానుజ జాతి, పడది అటు కోమటి జాతి, అక్క జంగమురా, బావగారి లింగబలిజకుల, తన కూచి మతం, తమ్ముడు పాండ్యుడు, సర్వేశ్వర మతము షడ్డకుడి, ఆడబిడ్డ సుఖారి, అల్లుడు పింజారి, మరదలు కోడలు మారువాడు. ఇలా తన రచనలు ఆధ్యాత్మికతో సామాజిక స్పృహలు కలిపి వరకవి రామదాస్ రస. కుటుంబ సభ్యులందరినీ పిలిచి అరుగులు అలికించి చాపలు పడిపించి తన చాప మీద పడుకొని తన ధర్మపత్ని నరసూబాయి దగ్గరకు రమ్మని, నువ్వు నాకే కాక హరికి దాసువి, ఎంతో సేవ చేశావు, నాకన్నా నువ్వు ముందు పోవడం నేను చూడలేదు, అందుకే నేనే ముందు పోతున్నా అని చేతిలో చెయ్యేసి పుష్యశుద్ధ పౌర్ణమి నాడు వైకుంఠ ద్వారానికి బయనమయ్య. తెలంగాణ గర్వపడ్డదగ్గ వాగ్గేయకారుడు కైరం భూమగౌడ్. తొలి తెలుగు వాగ్గేయకారుడు, సింహగిరి వచనాల కృష్ణమయ్య. ఇవాళ చివరి వాగ్గేయకారుడి, వాడి చివరి విద్వాంసుడు. రేపటితో తనికెళ్ళ భరణి గారి ఎందరో మహానుభావులు అయిపోతుంది. ఇంకొకటి రేపు ఎల్లుండి నుంచి కొత్తది మొదలుపెట్టారు. 10 క్రీస్తు శకం 1290లో తెలంగాణ ప్రాంతమైన మహబూబ్ నగర్ జిల్లాలో కంతూర్ సబ్బు కాదు, సంతూర్ అనే గ్రామంలో పుట్టాడు కృష్ణమాచార్య. తండ్రి గోవిందాచార్య, తల్లి లక్ష్మీదేవం సదాచారపరు, శిష్ట వైష్ణవ ఆచారం పాటించాడు. సరే, పెళ్ళైన కొన్నాళ్ళకు లక్ష్మీదేవమ్మకు కడుపు పండింది. కమ్మటి కలలు కనడం ప్రారంభించింది. తను ఎటు కదలిన శంఖుచక్రాలు 2 తన వెంబడి వస్తున్నట్లుగా క్షీరసాగరం ఒడ్డున తను పరవశయ్యి విహరిస్తున్నట్టు, దొడ్డి నిండా మందరుగా కామధేనువులున్నట్టు, తన నెత్తి మీద గోవర్ధన పర్వతం తేలాడుతున్నట్టు చిత్ర విచిత్రాలైన స్వప్నాలు. ఇవన్నీ భర్తతో చెబితే గోవిందాచార్యులు పరమానంద పడిపోయి నిత్యం వేణుగోపాల స్వామి వారి కైంకర్యం చేసుకుంటున్నాం కదా, హరి అంశతో బిడ్డ పుడతాడేమో, మనది హరివంశం అయిపోతుందేమో అంటూ కళ్ళ నిండా ఆనంద బాష్పాలను జల రాజ్య. నెలలు నిండాయి, నొప్పులు పడుతోంది లక్ష్మీదేవమ్మ. ఇష్ట కష్టాలంటే ఇదే, కష్టం లేకుండా సుఖాల శుభోదయం కాదు కదా. పురుడు పోయటానికి వచ్చింది లక్ష్మీదేవమ్మ తల్లి నాంచారు. అదేం కర్మము,
వికృతి నామ సంవత్సరంలో దుష్టగ్రహాలన్నీ కూడుకున్న వేళ ఒక పాపిష్టి నక్షత్రంలో శిశోదయం అయి మగపిల్లాడు పచ్చడి దబ్బపండు ఛాయ కానీ కళ్ళు లేవు. నవమాసాలు మోసి ఆఖరికి కన్నది గుడ్డి పిల్లాన్న అనుకుంది తల్లి నాంచారు. తల్లికి బాలింత జ్వరం వచ్చి మూసిన కన్ను తెరవట్ల. గుడ్డివాడు పుట్టాడన్న వార్త ఊరంతా తిరణాళ్ళకి వచ్చినట్లు వచ్చి చూస్తున్నారు. తండ్రి గోవిందాచార్యులు బెంగటిల్లిపోయి, వేణుగోపాల, ఇన్నాళ్ళు నీ సేవ చేసుకున్నందు కళ్ళు లేని కబూదిని ప్రసాదిస్తావా? మా దంపతుల మీద ఇంత సీతకన్నేశావేమిటయ్యా అని విలపించి, ఈలోగా బంధువు ఒక ఆయన వచ్చి కుర్రాడి జాతక చక్రం వేసి ఏవో గుణించి ఇంకేవో భగి తెలియనివి తీసేసి లేవి కూడి, వీడిది పరమ నికృష్ట జాతకం, వీడు కొంపలో ఉంటే అడుక్కు తినిపోతాం, అరిష్టం, పిల్లాడి రూపంలో నీ పుట్టి వదిలించుకో అని ఒక ఉచిత సలహాపాయి. ఆ ముక్క నాంచారమ్మ చెవిలోంచి మనసు దాకా పాయకి కలుషితం. బాలింతరాలు లేస్తే బతకదు కనుక ఆ గుడ్డాన్ని పారేస్తేనే మంచి అని ఓ నిర్ణయానికి వచ్చి ఆ పసుకందు ఊరు అవతల ఉన్న పాడుపడ్డ బావిలో మూడో కంటి వాడికి తెలియకుండా పడేసి, కానీ మూడో కంటి వాడు శివుడికి తెలిసి 4 ముఖాల వాడు చెప్పినట్టు ఇది 2 రోజులు వస్తుంది, సోమవారం వస్తుంది. ఇదేమో ఇది తీసుకున్నాను, అక్కడ పెట్టినా ఇక్కడ పెట్టేసి పాడుపడ్డ బావిలో అల్లబిల్లిగా అల్లుకున్న తామర తీగల ఉయ్యాల్లో 563 అయింది. అది రాసుకున్నాడు అతను. వెళ్ళి పడ్డాడు పిల్లాడు. ఏడవాల్సింది నవ్వుతున్నాడు, నవ్వాల్సిన వాళ్ళని ఏడిపిస్తూ. సరిగ్గా బావి పైన ఉన్న చెట్టుకి ఉన్న తేనె తుట్టలోంచి బొట్టుగా తేనెగా పసివాడి నోట్లో పడి మందార మకరంద మాధుర్యాల మధ్య తేలిపోతున్నాడు వటపత్ర శాయి. ఇదంతా వేణుగోపాలుడి లీల. 3 రోజులు గడిచాయి. తీవ్రమైన ఎండ కాస్తోంది. పసిపిల్లాడి ముఖం మీద ఎండ పొడపండగానే కృష్ణ సర్పం నీడ పడగ విప్పి గొడుగు పట్టి కొంతసేపటి కృష్ణ కుమారస్వామి అనే మఠాధిపతి అటువైపు వెడుతూ ఈ దృశ్యం చూసి గబగబా పిల్లాన్ని ఎత్తుగా, వీడు సామాన్యుడు కాడు, అగ్రహానుగ్రహ సమర్థుడు, ఏదో మహత్తర కార్యం కోసం భూమి మీద దిగిన దేవదేవుడు, భూలోకంలోని పాపుల కళ్ళు తెరిపించటానికి వచ్చిన అరవిందాక్షుడు అన్న. తీసుకెళ్ళి మఠంలో పెంచటం ప్రారంభించి మెల్లిగా చదువు, సంస్కారం, సంగీతం, సాహిత్యం ఉగ్గుపాలతో పట్టించాడు. 14 ఏళ్ళై ఒకసారి స్వామివారు సింహాచల ప్రయాణంకి బయలుదేరి వరాహ నృసింహుణ్ణి సేవిద్దాం, తనతో పాటు అంధుడైన కృష్ణమాచార్యుని కూడా తీసుకువెళ్ళారు. కాకపోతే అప్పట్లో కొండెక్కడానికి సౌకర్యాలు లేవు. అంధుడైన కృష్ణు శిష్యుణ్ణి కిందనే ఉండమని తను పైకెళ్ళి స్వామిని దర్శించి తీవ్రమైన తపస్సు ప్రారంభించి, కొండపైన కళ్ళు మూసుకొని ధ్యానంలో గురువు, కొండ కింద కళ్ళ నిండా చీకట్లతో శిష్యు. 1, 2, 3 రోజులై గురువు మర్చిపోయారు. తిండి తిప్పలేవు శిష్యుడు. 3వ రోజు పైనుంచి పాల చెంబు పంపాడు గురువు. కళ్ళకద్దుకొని సేవించి మిగిలిన పాలతో కళ్ళు తుడుచుకున్నాడు కృష్ణమై. ఆశ్చర్య, తామర పువ్వు విచ్చుకున్నట్టు 2 కళ్ళు తెరుచుకున్నాయి. కళ్ళొచ్చాయి, చూపొచ్చి వెలుగును దర్శించారు. గురువును స్మరించి కరువు తీరా కళ్ళ నిండా నీళ్లు కుక్కుకొని ఎలుగెత్తి ఏడ్చాడు కృష్ణమాచార్య. సింహాచలం అప్పన్నని కళ్ళు అడిగావా గురువా, ఇంత వాత్సల్యమా అంటూ
గంతులేస్తూ కీర్తనలు మొదలై అవే సింహగిరి వచనాలుగా ప్రసిద్ధమై ఇంకా వచన రచనా ప్రవాహం పరవళ్ళు తొక్కటం ప్రారంభి కొన్ని పురాణ గాథలు, కొన్ని వైరాగ్య గాథలు, మరికొన్ని నీతి బోధలు, ఇంకొన్ని పశ్చాత్తప్త ప్రార్థన. వీణ దండి చిరుతాళాలు ధరించి గానం చేస్తుంటే బాలకృష్ణుడు తాండవం చేసినట్టుండే. కొన్ని సింహగిరి వచన, దేవా నేను చిన్నవాడు చేసిన ఇఘాయిత్యములు చెప్పుతున్నాడు దేవా. ఒక కోమటి పిన్నవాడును నేను కోడి పుంజల దుదమాడగా ఆ కోమటి పిన్నవాడు నా కోడిని తన్నెను, నా కోడి మృతమాయ. నేను కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలతో మదోన్మత్తుండై ఆ కోమటి చిన్నవాళ్ల చిరుకుచ్చు పట్టి మారి ఈ కోమటి చిన్నవాడు మృతుండాయి. కానీ నేను దేవా అతని ప్రాణవాయువు ఇచ్చెదవా ఈయవా అని మీకు విన్నపంబు చేసిన ఆ కోమటి పిన్నవ దిగ్గున లేచి కూర్చుని తన గృహంబునకు పోయి, దేవా నీవు అకార సుక్కుని, దేవా పరమపురుష, దేవా దయాపర, పరమ ధర్మ నికర, దుఃఖ విమోచన, మంగళాకార, నిరుజ్య, నిత్యరంజన, నిర్వికల్ప, నిరంతర, నిరాశ్రయ సింహగిరి నరహరి నమో నమో దయాని. దేవా నిత్యపదంబైన నీ దివ్య సంకీర్తన పఠింపనేర భర్తను విడిచి పరపురుషు గోరు వ్యభిచారిని విధంబున ఉన్నవాడు నన్ను కృతార్థుని చేయలేవా. అనాథపతి స్వామి సింహగిరి నరహరి నమో నమో దయాని. 14వ శతాబ్దంలో తెలుగు భక్తి సంకీర్తన వరబడి అనదగిన సింహగిరి వచనాలు వెలువడ్డాయి. వాటి కర్త తొలి తెలుగు వాగ్గేయకారుడు కృష్ణమాచార్యుడే. రేపు రామదాసు గారు రండి రసీదందుకోండి అని భద్రాద్రి రామదాసు గారి గురించి తెలుసుకుందాం.